ఇంకో టిప్తో మీ ముందుకు వచ్చేసాను, చూపిస్తాను ఇది ఎలా చేయాలి. ఈ టిప్ ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇలాంటి డొక్కు ఏదన్నా మీకు పనికిరాని డొక్కు ఒకటి తీసుకొని దానికి చుట్టూరు కన్నాలు పెట్టండి. కన్నాలు ఈ చుట్టూరు ఇలా కన్నాలు పెట్టండి. మీకు ఎంత సైజులో కావాలో, చిన్నవి కావాలితే చిన్నవి, పెద్దవి కావాలితే పెద్దవి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇది తీసేయండి. ఇది తీసేసి అప్పుడు ఇక్కడ ఒక కన్నం పెట్టండి. ఇది తీసేసి అప్పుడు ఈ కన్నం ఇలా పెట్టి అప్పుడు ఎలాంటి దిక్కున పెట్టుకోండి. మీకు ఉపయోగపడే బాత్రూంలో కానీ ఇలా వంటగదిలో కానీ ఏదైనా మూల ఉంటుంది కదా, ఆ మూలను పెట్టుకున్నారనుకో, దీంట్లో సబ్బు వేసుకున్న బట్టల సబ్బు గట్ట మనం చాలా ఇబ్బంది పడతాం. గిన్నెలో కట్టేస్తే అది తడిసిపోయి ముద్దలా ఉంటుంది, అప్పుడు అవసరం ఉండదు. దీంట్లో వేసుకున్నాం అనుకో, ఆ సబ్బు వంటి సబ్బు అయినా సర సబ్బు అయినా ఇందులో వేసుకున్నాం, దీంట్లో నీళ్ళు కిందకి కారిపోతాయి. అప్పుడు మీకు ఉపయోగపడతాయి. నేను చెప్తాను ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు చౌకన్నా ఏదైనా ఇలా కాల్చుకున్నాక ఇలా కాలుతుంది కదా, అప్పుడు ఇలా నేను చూపించినట్టు ఇలా ఈ వారిని ఇలా కోసేయండి. నెక్స్ట్ ఇలా కన్నం, మీకు మేకు దూరేంత కన్నం, అంతే, పెద్ద కన్నం అవసరం ఉంది. నెక్స్ట్ ఇలా ఇలా ఇక్కడ ఎలా పెట్టుకున్నాను కన్నాలు, ఇక్కడ కూడా ఒక లైన్ అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఒక లైన్ పెట్టుకుంటే చాలు. ఇక్కడ ఒక కన్నం. దీని తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను. ఇలా దగ్గరకు అవసరం లేదు, కొంచెం దగ్గర కావాలి. ఇలా పెట్టుకోండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనం బెస్సలు కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో బెస్సలు పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. బాత్రూంలోని కట్ట బాగుంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల. కొంచెం టైం ఏం పట్టదు, 10 నిమిషాలు అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా కన్నం ఇలా మీకు చూపిస్తాను. చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ నేను కన్నం పెట్టేసుకున్నాను. మేకు దూరీలా పెట్టేసుకున్నాను కన్నం. ఇప్పుడు దీంట్లో ఇలాంటిది బట్టల సబ్బు అయినా గిన్నెల సబ్బు అయినా దీంట్లో వేసుకోవచ్చు. గిన్నెల సబ్బు వేసుకుంటే తీసుకునేటప్పుడు కాబట్టి దీంట్లో నీళ్ళు ఉండవు. అందుకని ఏం చేస్తారంటే, బట్టల సబ్బు వంటి సబ్బుకి చాలా బాగా బెస్సలు వేసుకోవచ్చు. మీకు ఏం కావాలి, స్పూన్స్ వేసుకోవచ్చు, చెంచాలు కట్ట ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. మనం తోమిన వెంటనే ఒక సింక్ కాడ మూల ఏమన్నా ఉందనుకోండి, సింకు మూల ఉంటే ఆ మూలలో ఒక మేక వేసుకుని ఆ మేకకి తగిలించేసుకుంటే, ఇలా తగిలించడం అంటే చూపిద్దాం. ఇలా తగిలించేసుకున్నారనుకో, ఇలా తగిలించుకుంటే ఇలా ఉండిపోద్ది. అప్పుడు ఇది ఎక్కడికి కదలదు, అంతే. ఇలా కూడా వేసుకోవచ్చు, ఇలాగ వేసుకోవచ్చు. దానివల్ల ఉపయోగం ఉంటుంది కానీ వేస్ట్ అవ్వదు. దీనివల్ల ఏంటంటే, నీళ్ళు దీంట్లోంచి వచ్చేస్తాయి అన్నమాట, బయటకు వచ్చేస్తాయి. దానివల్ల ఉపయోగం అన్నమాట. బట్టల సబ్బు ఇట్టే కరిగిపోదు, వంటి సబ్బు అనగా ఇట్టే పాడవదు. మనం ఏ మామూలు డబ్బాలు లాంటి బదులు లాంటి దాంట్లో కింద కన్నాలు ఉన్న పెట్టినా సరే ఇది అడుగుని జావలాగా కట్ అయిపోద్ది. ఇది అస్సలు అవ్వదు. నీళ్ళు వేసుకున్నాం అనుకో, అలా కింద నుంచి కారిపోతుంది, డ్రైగా అయిపోతుంది. సబ్బు వేసుకుని ఏదైతే పేస్ట్ బెస్సలు వేసుకోవచ్చు, బాత్రూంలో పెట్టుకుని అలా ఏదన్నా చేసుకోవచ్చు. సరేనా?
ఇలా వేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. అంతే ఇలా ఉంటుంది. అస్సలు ఎక్కడికి కదలదు, బాగుంటుంది.